వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీలో భూ పందేరం ఎలా జరుగుతుందో మనందరికీ తెలుసు. ఇక వైజాగ్ భూములు అయితే రూపాయికి 99 పైసలకి ఎకరాలు కట్టబెడుతున్నట్లు వైనం మనం చూస్తున్నాం. ఉరస్సా అని ఇంకో రకరకాల పేర్లు, అసలు ఊరు పేర్లు లేని కంపెనీలన్నింటికి కూడా అప్పనంగా భూములు కట్టబెట్టడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇవి కాకుండా నాలెడ్జ్ హబ్ కోసం కేటాయించినటువంటి లేపాక్షి భూములు ఏవైతే ఉన్నాయో, లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈ ప్రభుత్వం కన్నేసింది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది అనేటువంటిది తాజాగా వస్తున్నటువంటి సమాచారం. వివరాల్లోకి వెళ్తే దాదాపు 10,000 కోట్ల విలువైనటువంటి 8,844 ఎకరాల లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల మీద ఈ ప్రభుత్వం కన్నేసి, కూటమి ప్రభుత్వం కన్నేసింది అనేటువంటిది అర్థమవుతుంది. ముఖ్యమంత్రికి నేతకి అత్యంత సన్నిహితుడైనటువంటి బిఎస్ఆర్ ఇన్ఫ్రా అధినేత బొలుసు శ్రీనివాసరావు అనేటువంటి ఆయన ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఆయన పేరు. సో ఆయనకి కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి 1000 కోట్ల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకునే కుట్ర ఒకటి జరుగుతోంది అంటున్నారు. ఎన్సీఎల్టీ నుంచి వేలంలో దక్కించుకున్న వారు వాటిని బొలుసుకు విక్రయించేలాగా, ఈయన బొలుసు శ్రీనివాసరావుకి విక్రయించేలాగా ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు జరుగుతున్నాయని, నేడో రేపు ఒప్పందాలు కూడా జరగవచ్చు అనేటువంటిది సమాచారం. రాజధాని సాగునీటి ప్రాజెక్టుల్లో 8,300 కోట్ల విలువైనటువంటి పనులు ఈ బిఎస్ఆర్ ఇన్ఫ్రాక్ కూడా అప్పగించినట్టుగా తెలుస్తోంది. మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో 830 కోట్లు బిఎస్ఆర్కి చెల్లించారు. ఆ నిధులతో లేపాక్షి భూముల్ని హస్తగతం చేసుకునేటువంటి దిశగా ఒక ముఖ్య నేత బడిబడిగా పావులు కదుపుతున్నారు అనేటువంటి సమాచారం. అధికారంలోకి రాగానే తనకు సన్నిహితుడైన సెల్కాన్ అధినేత గురుస్వామి నాయుడు ద్వారా ప్రణాళికకు వ్యూహరచన చేశారు అనేటువంటి తెలుస్తోంది. ముఖ్య నేత పరం చేసేందుకు కలెక్టరు, ఇక పరిశ్రమల శాఖ కార్యదర్శితో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఫీల్డ్ విజిట్ పేరుతో లేపాక్షి భూముల పరిశీలన కూడా జరిగింది. అగ్రిమెంట్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. 20,000 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్, డిఫెన్స్ హబ్ అంటూ భూతోపిడికి అడుగులు వేస్తున్నారు. దేశంలోనే అత్యంత వెనకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధికి 2006లో అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకి అత్యంత సమీపంలో కర్ణాటక ఏపీ సరిహద్దుల్లో గోరంట్ల, చిలవత్తూరు మండలాల్లో NH-44 పక్కనే ఏపీఐఐసి ద్వారా 8,844 ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూములను తమకు కేటాయిస్తే డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్, ఐటీ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము అని లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు ఉన్న అర్హత ఆధారంగా 8,444 ఎకరాల భూమిని 2008లో అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించింది. పరిశ్రమల కోసం అంత భారీ ఎత్తున భూములు కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాద్ధాంతం చేసినటువంటి విషయం కూడా తెలిసిందే. ఈ భూముల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ క్షిపణుల తయారీ పరిశ్రమ కోసం BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెలికాప్టర్ విమానాల తయారీ పరిశ్రమ కోసం HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ECIL ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థలు లేపాక్షి నాలెడ్జ్ హబ్తో ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థ లేపాక్షి నాలెడ్జ్ హబ్లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కూడా ముందుకొచ్చింది. ఇంకా పలు ప్రైవేట్ పారిశ్రామిక దిగ్గజాలు కూడా పరిశ్రమల స్థాపన కోసం లేపాక్షి నాలెడ్జ్ హబ్తో ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ 2009 సెప్టెంబర్ 2న రాజశేఖర రెడ్డి గారి హఠాన్ మరణంతో తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణిచేసేందుకు తీసుకున్నటువంటి కొన్ని చర్యలు దృష్ట్యా అక్రమ కేసులు బనాయించడం, అందులో భాగంగా హిందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్లపై కూడా కేసులు పెట్టడం జరిగింది. 2013లో నాటి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేటాయించినటువంటి భూముల్ని రద్దు చేసి దీంతో లేపాక్షి నాలెడ్జ్ హబ్ హైకోర్టుని ఆశ్రయించింది. కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ జారీ చేసినటువంటి ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అక్రమ కేసుల విచారణలో భాగంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను ఈడీ అటాచ్ చేసింది. చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానం సైంధవుల్లో అడ్డుపడకపోయి ఉంటే శ్రీ సిటీని తలదిన్నే రీతిలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కూడా సజ్జ అభివృద్ధి చెందేది అనేటువంటిది, వెనకబడిన అనంతపురం జిల్లా రూపురేఖలు కూడా మారేవి, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేవి అని కూడా పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నాడు వద్దన్న భూములు ఇప్పుడు చంద్రబాబు సర్కార్కి ముద్దయ్యాయి అనేటువంటిది ఇప్పుడు లేటెస్ట్ పరిణామాలతో అర్థమవుతుంది. లేపాక్షి భూములతో పాటు 20,000 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారు. 2022-23లో పరిశ్రమల ఏర్పాటు కోసం చిలమత్తూరు మండలం టేకులోడు ఎకరం ధర 25 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయిస్తే ఇప్పుడు ఎకరానికి 12.50 లక్షల పరిహారంగా
ముట్ట చెప్తూ చంద్రబాబు సర్కార్ లాక్కుంటోంది అనేటువంటిది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ బొలుసు శ్రీనివాసరావు గారికి కారు చౌకగా భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. 23 నెలల్లోనే రాజధానిలో 7,440 కోట్ల విలువైనటువంటి పనులతో పాటు సాగునీటి ప్రాజెక్టులో హంద్రీనేవా 2వ దశ కాలువ లైనింగ్లో రెండు ప్యాకేజీలు, పోలవరం ఎడమ కాలువ 6, 8వ ప్యాకేజీలు 860.04 కోట్లు, వెరసి 8,300 కోట్లు విలువైనటువంటి పనులని ఇప్పటికే బొలుసు శ్రీనివాసరావు గారికి చెందినటువంటి బిఎస్ఆర్ ఇన్ఫ్రా కట్టబెట్టింది. 830 కోట్లను ఇప్పటికే బొలుసుకు మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో కూడా ఇచ్చేసింది. అవే నిధులతో ఇప్పుడు ఈ లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు అనేటువంటిది, ఇప్పటికే డబ్బులు చేతులు మారి అనేటువంటిది కూడా విశ్వసనీయ సమాచారం. 1,000 కోట్ల విలువైన లేపాక్షి నాలెడ్జ్ భూములను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి 500 కోట్లకి కాజేస్తున్నారు అంటూ ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2023లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అప్పుడు ఎల్లో మీడియా కూడా దుష్ప్రచారం చేసింది. అవన్నీ అబద్ధాలను తేలిపోయింది. ఇప్పుడు అవే భూముల్ని బొలుసు శ్రీనివాసరావు ద్వారా ఒక ముఖ్య నేత కాజేస్తున్నారు అంటూ పారిశ్రామిక వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. హిందూ ప్రాజెక్ట్స్ లేపాక్షి నాలెడ్జ్ హబ్ యాజమాన్యం ఒక్కరే తీసుకున్నటువంటి రుణాలని హిందూ ప్రాజెక్ట్స్ చెల్లించకపోవడంతో 2018లో ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ కింద బ్యాంకులు పిటిషన్లు దాఖలు చేశాయి. దాంతో ఈ వ్యవహారం మీద ఎన్సిఎల్టీ ఒక రెజల్యూషన్ ప్రొఫెషనల్ నియమించింది. హిందూ ప్రాజెక్ట్స్ తో పాటు దాని అనుబంధ సంస్థలను విక్రయించడానికి 2020లో ఎన్సిఎల్టీ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ బిడ్డింగ్ లో 500 కోట్లకు ఎర్లిన్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ హిందూ ప్రాజెక్ట్స్ దాని అనుబంధ సంస్థలను దక్కించుకుంది. అయితే ఎన్సిఎల్టీలో సకాలంలో ఎర్లిన్ ప్రాజెక్ట్స్ డబ్బులు డిపాజిట్ చేయకపోవడంతో ఆ బిడ్డింగ్ ని రెజల్యూషన్ ప్రొఫెషనల్ రద్దు చేశారు. దాంతో 2023లో మళ్ళీ బిడ్డింగ్ నిర్వహించగా 400 కోట్లకు హిందూ ప్రాజెక్ట్స్ తో పాటు దాని అనుబంధ సంస్థలను బి సుబ్బారెడ్డి, సివి రెడ్డి దక్కించుకున్నారు. 2024 మార్చిలో ఎన్సిఎల్టీలో 400 కోట్లని డిపాజిట్ చేసి హిందూ ప్రాజెక్ట్స్ లేపాక్షి నాలెడ్జ్ హబ్ తో పాటు దాని అనుబంధ సంస్థలను కూడా వాళ్ళిద్దరూ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి లేపాక్షి నాలెడ్జ్ భూములపై ముఖ్య కన్నేసినటువంటి ఆ నేత సెల్ ఫోను ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారు సంస్థ సెల్కాన్ అధినేత గురుస్వామి నాయుడిని ముందు పెట్టి ఈ కథ నడిపిస్తున్నారు అనేటువంటి సమాచారం. ఈ క్రమంలో సుబ్బారెడ్డి, సివి రెడ్డిలతో ఆయన ద్వారా చర్చలు సాగించారు. గురుస్వామి నాయుడు లేపాక్షి భూముల వద్దకు వెళ్లి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేశారు. అప్పటి సత్యసాయి జిల్లా కలెక్టరు, పరిశ్రమల శాఖ కార్యదర్శితో కూడా చర్చలు జరిపారు. అయితే తాజాగా తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి బొలుసు శ్రీనివాసరావును ముందు పెట్టి ఆ భూములను సొంతం చేసుకునేలా ఒక ముఖ్య నేత పకడ్బందీగా ప్రణాళిక అమలు చేస్తున్నారు అనేటువంటి తెలుస్తోంది. సుబ్బారెడ్డి, సివి రెడ్డిలతో పాటు ముఖ్య నేత నేరుగా వాళ్ళని సంప్రదించినట్టు, కారచౌకగా ఆ భూములను అప్పగించాలని ఒత్తిడి తెచ్చినట్టు కూడా పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. సో ఇది ఓవరాల్ గా ఏంటంటే లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్ని అప్పుడు ఏదైతే ఆరోపణలు చేశారో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ముఖ్య నాయకులందరూ వాటిని కాజేస్తున్నారు అది ఇదని. సో ఇప్పుడు దాన్ని ఒకళ్ళు కొనుక్కోవడం జరిగింది. సుబ్బారెడ్డి, సివి రెడ్డి అనేటువంటి ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు అతి తక్కువ ధరకి ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక ముఖ్య నేత తీసుకునేటువంటి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి అనేటువంటిది వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం.